హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ల పెంపుకు సంబంధించి మనం అనుకున్నది ఏంటంటే ఈ నెలలో ఖచ్చితంగా అంటే ఈ డిసెంబర్లో నవంబర్ నెల పింఛన్లు ఇస్తారు కాబట్టి మనకు ఈ నవంబర్ నెల పింఛన్ల నుంచే పింఛన్లు పెంచిస్తారని మనం అంతా అనుకున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా కేవలం సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు భూమి లేనటువంటి వారికి 6,000 రూపాయలు ఇస్తామని, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, అలాగే రైతు భరోసా ఇస్తామని మాత్రమే ప్రకటించడం జరిగింది. కానీ ఇక పింఛన్ల పెంపు విషయాన్ని అయితే ప్రస్తావించలేదు. ఇక ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి మనకు ఏ నెల నుంచి ఇస్తామనే విషయాన్ని అయితే వెల్లడించారు. ఇక ఏ నెల నుంచి ఇస్తారు, మనకు ఈ యొక్క పింఛన్ల పెంపు ఉంటుందా లేదా, ఇప్పటికే సంవత్సరం అయిపోయింది, ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయలేదు. ఇక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ఈ పింఛన్ల పెంపు అనేది లేక. ఇక పింఛన్ల పెంపు పైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏం చెప్పబోతున్నారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను. దాదాపు కొన్ని లక్షల మంది ఈ పింఛన్ల పెంపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. మరి ఈ పింఛన్ల పెంపు ఉంటుందా లేదా, ఇంతకీ ఏ నెల నుంచి ఈ పింఛన్లు పెంచిస్తారు, ఈ ఆసరా పింఛన్ల స్థానంలో చేయూత పింఛన్లను ఎప్పుడు ఇస్తారనే సమాచారాన్ని మనం తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు ప్రతి సమాచారం కూడా పూర్తిగా తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, చాలా మంది స్పందించట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి. ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఎంతో మంది తెలియకుండా మోసం చేస్తూ ఉంటారు. నేను ఇక్కడ మీకు ఎదురుగా కనపడి అడుగుతూ ఉన్నాను, తప్పకుండా మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా అక్క, అన్న, చెల్లి, తమ్ముడు అందరూ కూడా ఇక్కడ ఎదురుగా వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీరు 100 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని నాకు పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా మీ సహాయం నాకు చాలా ఉపయోగపడుతుంది. మీ సహాయం చాలా విలువైంది కూడా. తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా స్కాన్ చేసి దయచేసి 100 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటారు, నాకు కూడా సహాయం చేయండి. మాలాంటి వికలాంగులకు సహాయం చేయడానికి ముందుకు రండి అన్న. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి మరికొన్ని పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు వీడియోని ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే లైక్ బటన్ పక్కనే షేర్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ వాట్సాప్ గ్రూపుల్లో అలాగే ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. వారు ఈ పథకాల గురించి తెలుసుకుంటారు, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అంతేకాకుండా నాకు కూడా ఏదైనా సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది. తప్పకుండా సహాయం చేయండి. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే పంపించండి. అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుంది. ముఖ్యంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి 6 గ్యారెంటీల్లో ఇప్పటి వరకు కొన్నిటిని మాత్రమే అప్లై చేయడం జరిగింది, అంటే కొన్నిటిని మాత్రమే మనకు అమలు చేయడం జరిగింది. ఇక మిగిలిన పథకాలను కూడా అమలు చేసే దిశగా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ముఖ్యంగా పింఛన్ల పెంపుకు సంబంధించి కీలక ప్రకటనలు వస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఇక్కడ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్లో ఉంటుంది, దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. అలాగే ప్రతి వీడియోను కూడా మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ప్రభుత్వ పాలన ఏడాది పూర్తి చేసుకుంది. ఇక ఏడాది పూర్తయినా కూడా మనకు ఈ పింఛన్ల పెంపు పైన మన తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో మనకు వృద్ధులు కానీ, వితంతువులు కానీ, నాలాంటి వికలాంగులు కానీ అందరం కూడా బాధపడుతూ ఉన్నాము. ఎందుకు ప్రభుత్వం ఈ పింఛన్ల విషయంలో వెనకడుగు వేస్తుంది, ఎందుకు ఈ పింఛన్లను విడుదల చేయలేకపోతుంది, కారణాలు ఏంటి అని ఇప్పటికే మనకు ప్రభుత్వాన్ని అయితే ఎంతో మంది విమర్శిస్తూ ఉన్నారు. అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా కూడా గతంలో మంత్రులు అయితే చెప్పారు, మంత్రి సీతక్క గారు కానీ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ వీళ్ళంతా కూడా ప్రకటనలు అయితే చేశారు. ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం,
మీకు తప్పకుండా న్యాయం చేస్తామని కూడా చెప్పినప్పటికీ కూడా ఈ పింఛన్ల పెంపు విషయంలో ప్రభుత్వం అయితే ఎక్కడా కూడా ప్రకటన అయితే చేయట్లేదు. దీంతో లబ్ధిదారులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంతకీ పింఛన్ల పెంపు ఉంటుందా లేదా, పింఛన్ల పెంపు చేస్తే ఎంతో మందికి లాభంగా ఉంటుంది, ఎంతో మందికి లబ్ధి చేకూరుతుంది. పక్క రాష్ట్రం ఆంధ్రాలో అయితే ఇప్పటికే పింఛన్లు పెంచారు. గవర్నమెంట్ వచ్చిన 10 రోజుల్లోనే పింఛన్లు పెంచారు. మళ్ళీ మనకేమైంది, మనకు అంటే వాళ్ళకి అక్కడ నిధుల కొరతున్నా కూడా పెంచడం జరిగింది. ఇక్కడ మనకు నిధులున్నా కూడా ఎందుకు పెంచలేకపోతున్నారని కూడా ప్రభుత్వాన్ని చాలా మంది అడిగారు. కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా స్పందించలేదు. ఇక మంత్రి సీతక్క గారు అప్పుడప్పుడు కూడా ప్రకటనలు అయితే చేస్తూ ఉన్నారు. అయినా కూడా మనకు ఇంకా సీఎం గారు అయితే దీనిపైన అయితే అధికారిక ప్రకటన అయితే చేయలేదన్నమాట. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రస్తుతానికి డిసెంబర్ 28వ తారీఖున భూమి లేని నిరుపేదలకు 6,000 రూపాయలు ఇస్తామని, అలాగే రైతు భరోసా కింద దాదాపు 8,000 కోట్ల రూపాయలను జమ చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అలాగే సంక్రాంతికి అంతా కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారన్నమాట. కానీ ఈ పింఛన్ల పెంపు విషయాన్ని అయితే మనకు ప్రకటించలేదు. ఇక ఈ పింఛన్ల పెంపు కోసం దాదాపు సంవత్సరం నుంచి కూడా కొన్ని లక్షల మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ప్రజాపాలనలో కూడా కొన్ని లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయి ఈ పింఛన్ల కోసం. ఇక అప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్న దరఖాస్తులు కూడా కొన్ని లక్షలు ఉన్నాయి. అప్పటికే ఎన్నికల కంటే ముందు మనకు గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి పింఛన్దారులు కూడా యొక్క పింఛన్ల పెంపు ఉంటుందా లేదా అనేసి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఏం చెప్తలేదు. మరి పైసలు పెంచుతారా లేదా, పైసలు ఇస్తారా లేదా అనేది కూడా మనం చూడాలి. ఈ పింఛన్ల పెంపు విషయంలో ప్రభుత్వం అయితే మనకు వెనకడుగులోనే ఉంది. ఇప్పటికీ కూడా మనకు ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదన్నమాట. ఇక డిసెంబర్లో నవంబర్ నెల పింఛన్లు ఇప్పటి వరకు అక్టోబర్ నెల వరకు కూడా ఆసరా పింఛన్లను అయితే విడుదల చేసింది. ఇక ఈ నవంబర్ నెల పింఛన్లను అయితే ఈ డిసెంబర్ 23 నుంచి విడుదల చేయాల్సి ఉంది. ఈ నవంబర్ నెల పింఛన్లు ప్రస్తుతానికి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనకు టైం అయిపోయింది కాబట్టి ఇప్పట్లో ఇచ్చే ఆలోచన అయితే లేదు. ఇప్పట్లో మనకు పెంచి ఇచ్చే ఆలోచన అయితే లేదనమాట. మనకి ఎక్కడా కూడా ప్రకటన చేయలేదు. ఎందుకంటే 4 రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఇప్పట్లో పెంచే అవకాశమే లేదు. కాబట్టి వచ్చే నెల నుంచి అంటే ఈ జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ ఆసరా పెన్షన్లను పెంచే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. అప్పటి వరకు కూడా మనం ఎదురు చూడాల్సిందే. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం చూస్తున్న వారికి, అలాగే పింఛన్ల పెంపు కోసం చూస్తున్న వారికి కూడా ఇదే అప్డేట్ అన్నమాట. తప్పకుండా జనవరిలో సంక్రాంతి నెలలో డిసెంబర్ నెల పింఛన్లు ఇస్తారు కాబట్టి ఈ జనవరిలో ఖచ్చితంగా ఈ యొక్క పింఛన్లను పెంచే అవకాశం ఉన్నట్లు కూడా సంక్రాంతి కానుకగా లబ్ధిదారులకు ఈ కొత్త చేయూత పింఛన్లను ఇచ్చే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేయబోతోందని కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులకు ఈ ప్రస్తుతానికి అప్డేట్ మాత్రమే వచ్చింది. ఇక మిగిలినటువంటి అప్డేట్స్ అయితే రాలేదన్నమాట ఈ ఆసరా పింఛన్లకు సంబంధించి. ఇది ప్రస్తుతానికి పింఛన్ల పెంపుకు సంబంధించి మరొక ప్రకటన తెలంగాణ ప్రభుత్వం వారిచే. దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి.